హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు అందరూ లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉగాది నుంచి ఏ రాశి వారికి ఏ రంగు అదృష్టాన్ని తెస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తరువాత ఏ రాశి వారికి ఏ రంగు శుభాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. మేషరాశి. ఎరుపు, నారింజ, తెలుపు, ఎరుపు రంగు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి శక్తిని అందిస్తుంది. నారింజ రంగు సృజనాత్మకతను మెరుగుపరిచి తెలుపు శాంతిని అందిస్తుంది. రెండవది వృషభ రాశి. ఆకుపచ్చ, గులాబీ, ఆకుపచ్చ రంగు స్థిరత్వం, ఆరోగ్యాన్ని అందిస్తుంది. గులాబీ రంగు ప్రేమ, సానుకూలతను పెంచి కొత్త సంబంధాలకు మార్గాన్ని చేస్తుంది. మూడవది మిథున రాశి. పసుపు, లేత నీలం, లేత ఆకుపచ్చ, పసుపు రంగు మీ మేధస్సును పదును పెట్టి సంతోషాన్ని పెంచుతుంది. లేత నీలం మానసిక ప్రశాంతతను, లేత ఆకుపచ్చ మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇక కర్కాటక రాశి. తెలుపు, నీలం, వెండి, తెలుపు రంగు శుభ్రత, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. నీలం రంగు గాఢమైన ఆలోచనలలో సహాయపడుతుంది. వెండి మీ కుటుంబ సమతుల్యతను పెంచుతుంది. ఇక సింహరాశి. బంగారం, నారింజ, బంగారు రంగు భోగభాగ్యాలను పెంచుతుంది. నారింజ రంగు మీలో సాహసం, నూతన అవకాశాలను అందిస్తుంది. ఇకపోతే కన్యా రాశి. ఆకుపచ్చ, గోధుమ, ఆకుపచ్చ రంగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి సానుకూల ఆలోచనలను కలిగిస్తుంది. గోధుమ రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవన స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇక తులారాశి. నీలం, గులాబీ, నీలం రంగు హార్మనీ, బ్యాలెన్స్లను పెంచుతుంది. గులాబీ మీ ప్రేమ, స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇకపోతే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్ట కలర్ ఏంటంటే ఎరుపు, నలుపు, ఊదా ఎరుపు మీలో ధైర్యాన్ని, నలుపు మీ చిత్తశుద్ధిని పెంచుతుంది. ఊదా ఆధ్యాత్మికత అభివృద్ధికి దోహదపడుతుంది. ఇక ధనస్సు రాశి. ఊదా, పసుపు, ఊదా రంగు మీ ఆధ్యాత్మికతను పెంచుతుంది. పసుపు జ్ఞానం, విజయం, అభివృద్ధిని అందిస్తుంది. ఇకపోతే మకర రాశి వారి యొక్క అదృష్టమైన కలర్ ఏంటంటే నలుపు, గాఢ గోధుమ, నలుపు రంగు పట్టుదల, క్రమశిక్షణను పెంచుతుంది. గోధుమ రంగు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి అదృష్ట కలర్ ఏంటంటే నీలం, ఊదా నీలం రంగు మీ ఆలోచనకు స్పష్టతనిస్తుంది. ఊదా రంగు కొత్త ఆవిష్కరణలకు మార్గాన్ని చేస్తుంది. ఇక మీనం. ఆకుపచ్చ, తెలుపు, ఆకుపచ్చ మీ మనశ్శాంతిని పెంచుతుంది. తెలుపు మీ ఆధ్యాత్మికత పురోగతికి దోహదపడుతుంది. ఈ రంగులను దుస్తులు, గృహ అలంకరణ, ఆభరణాలు, వాహనాలు మరియు రోజువారీ జీవితంలో ఉపయోగించడం ద్వారా శుభ ప్రభావాలు పొందవచ్చు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి. ధన్యవాదములు.